టాలీలో యూజ్ చేసే కొన్నిటి గురించి తెలుసుకుంటాం. ఫస్ట్ లెడ్జర్ అకౌంట్స్, సింపుల్గా లెడ్జర్స్ అని చెప్పొచ్చు. అయితే టాలీలో లెడ్జర్స్ ప్రీడిఫైన్డ్గా అంటే వాడే ఇచ్చేసినట్టువైతే క్యాష్ లెడ్జర్ ఒకటి, అది క్యాష్ ఇన్ హ్యాండ్ అనే గ్రూప్ కిందకి వెళ్తుందండి. అలానే ఇంకొక లెడ్జరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇది ప్రైమరీ అకౌంట్ కింద వస్తుంది. మరి ఇవి రెండు డిఫాల్ట్గా ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా మన కంపెనీ అవసరాలను బట్టి ఏ లెడ్జర్స్ కావాలనో ఆయా లెడ్జర్స్ని కరస్పాండింగ్ గ్రూప్స్ కింద మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఏ లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాం, మరి ఆ లెడ్జర్ బిహేవియర్ ఏంటి, ఆ బిహేవియర్కి కరస్పాండింగ్గా సూట్ అయ్యే గ్రూప్ ఏంటి, ఆ గ్రూప్ కింద ఈ లెడ్జర్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో అట్లా మనం ఒక కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ లెడ్జర్స్ని క్రియేట్ చేసుకొని వాటి కింద ట్రాన్సాక్షన్స్ అనేటివి చేయడం జరుగుతుందండి. ఓకే, మరి నెక్స్ట్ కాస్ట్ సెంటర్ అండ్ కాస్ట్ కేటగిరీ కింద చూసినట్లయితే మామూలుగా మీరు ఒక కంపెనీ కింద జరిపే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడాను టోటల్గా కంపెనీ అకౌంటింగ్ బేస్ మీద ఓవరాల్గా వచ్చేస్తాయి. అలా కాకుండా మీరు ఒక పర్టికులర్ కేటగిరీని, ఒక పర్టికులర్ సెంటర్ని మీ కంపెనీకి సంబంధించి, లేదంటే పర్టికులర్ థింగ్ని మీ కంపెనీకి సంబంధించి మెయింటైన్ చేస్తూ వాటికి సపరేట్గా అకౌంట్స్ మీరు మెయింటైన్ చేయాలి, వాటికి సంబంధించిన అకౌంట్సే చూసుకోవాలి అనుకుంటే ఈ కాస్ట్ కేటగిరీస్ని, కాస్ట్ సెంటర్స్ని మీ కంపెనీలో మెయింటైన్ చేయడం కుదురుతుందండి టాలీలో. మరి ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ కేటగిరీ అనేది ఒక డిపార్ట్మెంట్ అనుకుందామండి. మరి ఆ డిపార్ట్మెంట్ అనేది కాస్ట్ కేటగిరీ అయితే ఆ కాస్ట్ కేటగిరీ కింద పర్టికులర్ కాస్ట్ సెంటర్ని మనం క్రియేట్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ సెంటర్ సేల్స్ డిపార్ట్మెంట్ అనేది ఒక కాస్ట్ సెంటర్ అవుతుంది. అట్లానే పర్చేజ్ డిపార్ట్మెంట్ అనేది ఇంకొక కాస్ట్ సెంటర్ అవుతుంది. మరి మీకు కంపెనీలో జరిగే ట్రాన్సాక్షన్స్ ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్, ఆ పర్టికులర్ సేల్స్ డిపార్ట్మెంట్ లేదంటే పర్చేజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన లావాదేవీలన్నీ కూడాను సపరేట్గా వాటికి సంబంధించిన అకౌంట్స్ అంతా మెయింటైన్ చేసుకొని మనం వాటిల్లో ఏమేం జరిగాయి, వాటికి వచ్చిన ఇన్కమింగ్ అవుట్ గోయింగ్స్ ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. సో మీ కంపెనీ ఓవరాల్గా కాకుండా సపరేట్ అకౌంట్స్ ఈ కాస్ట్ కేటగిరీల రూపంలోనూ కాస్ట్ సెంటర్ రూపంలోనూ మెయింటైన్ చేసేదానికి మీకు అవకాశం అనేది ఇవ్వడం టాలీలో కుదురుతుందండి. మళ్ళీ ఇంకొకటి చూసినట్లయితే మీరు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చేసేటప్పుడు ఇక్కడ స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్ అండ్ స్టాక్ కేటగిరీస్ ఇట్లా మెయింటైన్ చేయడం కుదురుతుంది. అంటే మీ కంపెనీలో నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్, రకరకాల ప్రొడక్ట్స్ ఉండొచ్చు. మరి వాటిల్ని ఫస్ట్ గ్రూపులుగా తీసుకొని ఆ గ్రూపుల కింద కేటగిరీస్ తీసుకొని ఆ కేటగిరీస్ కింద ఐటమ్స్ని, స్టాక్ ఐటమ్స్ని తీసుకొని మెయింటైన్ చేస్తూ పోతే మీకు మెయింటెనెన్స్ అంతా కూడా, కంపెనీ మెయింటెనెన్స్ అంతా కూడా, అంటే ఇన్వెంటరీ మెయింటెనెన్స్ అంతా కూడా చాలా ఈజీగా రిపోర్ట్ తీసుకోవడం కానీ చూసుకోవడం కానీ కుదురుతుంది. మరి ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ గ్రూప్స్ అనేటివి ఎలా ఉంటాయంటే, మీ కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ తయారవుతున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ వాటిని గ్రూప్స్గా ఫస్ట్ డివైడ్ చేస్తాం.
కాస్మెటిక్స్ అనేది ఒక గ్రూప్ అనుకోండి. మరి కాస్మెటిక్స్ కింద నంబర్ ఆఫ్ కేటగిరీస్ రావచ్చు. అవి పౌడర్ ఐటమ్స్ నెంబర్ ఆఫ్ రావచ్చు, సోప్ ఐటమ్స్ నెంబర్ ఆఫ్ రావచ్చు. మరి వాటిని కేటగిరీస్గా, స్టాక్ కేటగిరీస్గా మనం కంపెనీలో మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరి సోప్ ఐటమ్స్ ఒక కేటగిరీగాను, పౌడర్ ఐటమ్స్ ఇంకో కేటగిరీగాను, ఇంకా పర్ఫ్యూమ్స్ ఇంకో కేటగిరీగాను మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరి ఆ పర్టికులర్ కేటగిరీ కింద స్టాక్ ఐటమ్ని మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సో అండ్ సో సోపు ఆ నేమ్ బట్టి, అదే లక్స్ కావచ్చు, రెక్సోనా కావచ్చు, ఇట్లా అనమాట. అట్లానే పౌడర్స్ కింద రకరకాల పౌడర్ నేమ్స్ స్టాక్ ఐటమ్స్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అట్లానే పర్ఫ్యూమ్స్ కింద. సో ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీస్లో మనం ఐటమ్స్ని మెయింటైన్ చేస్తూ వాటిల్ని బట్టి మనం ట్రాన్సాక్షన్స్ జరుపుతూ పోతే కంపెనీ యొక్క లావాదేవీలన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి. కాబట్టి టాలీలో ఈ విధమైన స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్ మెయింటైన్ చేయడం అనేది ఇవ్వడం జరిగింది. ఓకే.